పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల దేవా, నీ పరిశుద్ధ ప్రశస్త మహిమగల నామమునకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి యొక్క దినమును బట్టి, గడిచిన దినమంతటిని బట్టి స్తోత్రాలు, రాత్రికాల విశ్రాంతిని బట్టి వందనములు. ఈ సాయం వేళ ప్రభా నీ ప్రియ బిడ్డలు ప్రదీపు మేరీ గారి గృహములో చేరి లెంట్ ప్రేయర్ సందర్భంగా మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచి ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంతవరకు పాటల ద్వారా మహిమను అందుకొనిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలను బట్టి కృతజ్ఞతలు. రావలసిన వారిని ఇంకెవరైనా ఉంటే నడిపించండి. వచ్చిన వారందరిపై మీ దీవెన ఆశీర్వాదములు కుమ్మరించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచి మీరే ముచ్చటించమని, మీరే మాట్లాడుమని ప్రభువా నీకు స్తోత్రములు. మీ స్వరమే మాకు వినిపింప చేయమని, నీ దాసుడిని మరుగుపరచుమని, మీ వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించమని, వాక్యములోని దాచబడిన ప్రతి ఆశీర్వాదం మాకందరికీ ప్రత్యేకంగా ఈ కుటుంబ బిడ్డలకు దయచేయమని వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇవాళ రేపు మనకు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వలన ఆ ఇండ్లలోని కూడా వచ్చేసింది ఆ టెక్నాలజీ. ఏంటి ఆ టెక్నాలజీ అంటే అంటు కట్టబడుట. ఏంటండి అంటుకట్టడం అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గులాబీ కొమ్మను, ఒక కొమ్మను చక్కగా ఇట్లా క్రాస్గా నరికి దాన్ని కోసి, మల్లె కొమ్మను తీసుకొచ్చి అదే పరిణామంలో కత్తిరించి దీన్ని అంటుకట్టి చుట్టూ ప్లాస్టర్తో అతికిచ్చేసి ఒక 10-15 రోజులు వదిలిపెడితే అది అతుకుపోద్ది. దాన్ని అంటుకట్టుట అంటారు. హల్లెలూయా. గులాబీ కొమ్మకు మల్లె పువ్వును అంటుకడితే అది ఎదుగుతూ ఉండగా ఒక పక్క ఒకే చెట్టుకి ఇటుపక్క గులాబీ పూలు పూస్తాయి, ఇటుపక్క మల్లె పూలు పూస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా మరి చైనా, జపాన్, తైవాన్ ఇలాంటి దేశాలలో ఇస్రాయేల్ దేశం కూడా ఉండి ఎక్కువ పంటలు పండిస్తున్నారు. హల్లెలూయా. ఒక చెట్టుకే, ఒక మామిడి చెట్టుకే, దీన్ని గ్రాఫ్టింగ్ అంటారు. ఒక మామిడి చెట్టుకే ఈ పక్కనేమో జామకాయలు కాస్తాయి, ఈ పక్కనేమో మామిడికాయలు కాస్తాయి, ఆ కొమ్మకేమో తీయటి కాయలు కాస్తాయి, ఈ కొమ్మకేమో పుల్లటి కాయలు కాస్తాయి, ఈ కొమ్మకేమో పచ్చడి కాయలు కాస్తాయి. ఈ రీతిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా అవి ఎదిగి ఫలించి 4 వైపుల 4 రకాల పండ్లు కాస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అది కాక మరి చైనా దేశంలోనూ పక్క దేశంలో, దేశం గుర్తులేదు, ఒక మంచి మామిడి పండ్లు ఉన్నాయి. కేజీ మామిడి పండ్లు 2 లక్షలు. కేజీ దాన్ని మియాజాకియా అంటారంట. మియాజాకి మామిడి పండ్లు అంటారు. మన కరీంనగర్లో కూడా ఆ విత్తనం దొరుకుతుంది. హల్లెలూయా. ఈ మొక్కలు అమ్మేవారిని ఏమంటారు? నర్సరీలో దొరుకుతుంది. కరీంనగర్ ఒక నర్సరీలో ఈ మొక్కలు దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కొమ్మకు ఒక కొమ్మ అంటు కట్టబడి ఉండటం వలన, అతుకుపోవడం వలన ఇంకా ఈ మధ్య ఇంకా పెరిగిపోయింది. దాన్ని ఏం మట్టి అంటారు? కోకోనట్ మట్టి, కోకోపీట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కోకోపీట్లో చిన్న రంధ్రం చేసి దాంట్లో అలోవెరా వేసి, అలోవెరాలో కొంచెం పేస్ట్ వేసి, ఏ గింజను నాటాలనుకుంటున్నా ఆ గింజను అందులో పెడితే 4-5 రోజుల్లో బలంగా మొలిసిపోతుంది. హల్లెలూయా. చాలా పండ్లు పండుతున్నాయి. చిన్నది ఇంట్లో ఏమంటారు, కుండీలలో పెంచుకుంటున్నారు. టమాటాలు కానీ కావలసినవన్నీ చిన్న కుండీల్లోనే కోకోపీటుతోనే
అలోవెరా వేసి పేస్ట్ వేసి ఇంకేదో ఒక వేసి చక్కగా నీళ్ళు పోసి వదిలిపెడితే చాలా విస్తారంగా కాస్తున్నాయి. ఇంటి నిండా పండ్లే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇళ్ళల్లో బయటకు వెళ్ళి కొనుక్కోకుండా సొంత పంట ఉంటుంది, ఇంట్లో టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఊరికే బయటకు వెళ్ళి కొనుక్కోకుండా అవసరమైతే ఇంటి ముందరకు కూడా అమ్ముకోవచ్చు. హల్లెలూయా. ఎక్కువ పండితే ఇంటి ముందరకు కూడా అమ్ముకోవచ్చు. కనుక ప్రయత్నం చేయండి, వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం ఏంటి? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా యందు మీరు. ఈ మామిడి మొక్కల్లో సంత్రా మొక్క ఎలా అంటుకట్టబడిందో, సంత్రా మొక్కలో మామిడి కొమ్మ ఎలా అంటుకట్టబడిందో, నా యందు మీరు మీ యందు నేను. దేవునికి మహిమ కలుగును. సంత్రా మొక్కతో మామిడి మొక్క అంటుకట్టబడింది, మామిడి మొక్కతో సంత్రా మొక్క అంటుకట్టబడినట్టుగా ఈ వాక్యం దాని భావం అది. హల్లెలూయా. ఈ మొక్కలో ఆ కొమ్మ లేకపోతే ఆ వైపున ఆ సంత్రాలు కాయవు. ఈ చెట్టుకి ఆ కొమ్మ అంటుకట్టబడకపోతే ఆ ఫలములు ఎలాగూ ఫలింపవో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు ప్రత్యక్షంగా, యేసయ్య చెప్పిన మాట, నా యందు మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగును. నిన్న మొన్న అమ్మగారు ఎవరింట్లో వాక్యం చెప్తూ చెప్పారు ఏంటంట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడేలా. నాలో మీరు ఉండాలి. ఒక మాట చెప్పారు అమ్మగారు, ఎమ్మెల్యే గారికి మీరు తెలుసా? మీకు ఎమ్మెల్యే గారు తెలుసు, మీకు ఎమ్మెల్యే గారు తెలుసు, కానీ నీకు ఆయనకు నువ్వు తెలుసా? మంత్రి గారికి మనం తెలుసా? మంత్రి గారు మనకు తెలుసు, మంత్రి గారు మనం ఎరుగుదాం, కానీ మంత్రి గారికి మనం తెలుసా? దేవునికి అదే లేఖనం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఏమంటారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. దేవునికి మహిమక. నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు ఎప్పుడు మీరు నిలిచి ఉన్నప్పుడు అది మీకు అనుగ్రహించబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్తున్నాడు మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, ఉపమానముగా ఒక కథలాగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపమానం అంటే ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు, కథలాగా. ఏంటి అనంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను అసలైన ద్రాక్షవల్లిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలుని గురించి, ఇశ్రాయేలు జనాంగము నా ద్రాక్ష తోట అంటాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. పోయిన వారము అటు ఒక 2-3 వారాల క్రితము మనం అదే ధ్యానం చేసుకున్నాం, ఎందుకు ఫలించట్లేదు అని. దేవునికి పాట కూడా పాడుకున్నాం, యేసయ్య నీ పూల తోట పూలెందుకు పూయలేదు, ఫలం ఎందుకు పండలేదు అని పాడుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, పరలోకమందున నా తండ్రి వ్యవసాయకుడు, నా యందు నిలిచి ఉండని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇంకేమంటున్నాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను నువ్వు ఎక్కువ ఫలించాలని ఆయన నిజమైన ద్రాక్షవల్లి,
నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను మనం కలిపేందుకు తీస్తామరా? కలిపేందుకు తీస్తాము? వేసిన మొక్క, నారు, తోట మొక్కలు, ఆ బలము పిచ్చి మొక్కలు లాక్కోకుండా మనము నాటిన మొక్కలకే బలము చెందాలని, అవి చక్కగా ఎదగాలని, మంచి ఫలములు ఇవ్వాలని మనము వాటిని కలుపు మొక్కలు తీసేస్తాం. దేవుడు అంటున్నాడు మీరు ఫలించాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఫలిస్తే చూడాలని అని ఆశ. ఇంటి ముందు మొక్క పెట్టుకున్నారు. ఇదేం మొక్కరా? ఇది కరివేపాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కన అది కనకాంబరాలు ఉన్నాయి. దేవునికి వేసి 3 సంవత్సరాలైనా ఒక్క పువ్వు పూయకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది? రోజు నీళ్ళు పెడుతున్నావు. దానికోసం అక్కడ సిమెంట్ చేయకుండా మొక్కలు పెంచుకోవాలని కొంచెం స్థలం వదిలిపెట్టినావు. స్తోత్రం కలంగా. స్థలం వదిలిపెట్టినావు, మొక్కలు వేసావు, గింజలు వేసావు, నీళ్లు పోసావు. అది ఎదిగి పెరిగి మంచిగా ఎదిగిన తర్వాత అది కాయకపోతే పూయకపోతే నీ బాధ ఎంత చెప్పిన వర్ణనాతీతం. నేను 3 సంవత్సరాల నుంచి దాన్ని పెంచుతున్నాను, కొంచెం కూడా కాయ. దేవుని ఉద్దేశము కూడా మనము ఫలించాలని. దేవుడు నిజమైన ద్రాక్షవళ్ళని మనము తీగలమంట. మనము తీగలము దేవునికి. లేదా ఒక చెట్టుకు కొమ్మలు ఎలాగ కలిసి ఉంటుందో మనం కొమ్మలము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవర్రా మరమ్మ నీ వెనుక? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ఉద్దేశం ఏంటంటే మనము దేవునిలో ఆయన ద్రాక్షవళ్ళంట, మనము తీగలము. ఆయనలో మనము నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అంటున్నారు. ఆ రీతిగా మనం తర్వాత చదివినట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు, మీరు పవిత్రంగానే ఉన్నారు. తర్వాత ఏంటంట? నా యందు నిలిచిండుడి, మీ అందును నేనును నిలిచిందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు మీరు నా యందు నిలిచి ఉండండి, నాలో ఉండండి, నాతో ఉండండి, నా మాటలు వినండి, నా మాటల ప్రకారంగా నడుచుకోండి, అప్పుడు నేను కూడా మీ యందు ఉంటాను. ఎంత మంచి దేవుడు, హల్లెలూయా. మనలో ఉంటానంటున్నాడు, మనతో ఉంటానంటున్నాడు, మనల్ని చేపట్టుకుంటానంటున్నాడు, మనతోనే ఉంటానంటున్నాడు. మీరు నా యందు ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, తీగ ద్రాక్షవల్లిలో లేదా కొమ్మ మొదలుకు ఎలాగో అంటు కట్టుకొని ఉండకపోతే ఎలాగో ఫలింపదో, ఏమంటున్నాడు? అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మనము నిలిచి ఉంటేనే ద్రాక్ష పళ్ళు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆయన మనలో ఉంటేనే మనం ఫలిస్తాం. కొమ్మ విరిచివేయబడిన తర్వాత, కొమ్మ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఫలిస్తుందా? కొమ్మను విరిచేసామనుకో, లేదా దాని అంతటా అది పక్కకి వెళ్ళిపోయింది అనుకో, ఫలిస్తుందా? ఏమవుతుంది? ఫలించకపోగా గొప్ప నష్టము, ఎండిపోద్ది. ఫలించకపోగా ఎండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు స్పష్టంగా స్వల్పమైన మనుషులకు అర్థమయ్యే భాషలో చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ఫలించాలనుకుంటున్నారో, ఎవరైతే దేవునిలో ఉండాలనుకుంటున్నారో, దేవునితో నడవాలనుకుంటున్నారో, దేవునిలో ఫలించాలనుకుంటున్నారో చక్కని విషయాలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు?
మీరు నా యందు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటే. మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అంతటా మీరు ఫలింపలేరు. కొమ్మను ఒకటి సపరేట్గా ఉంటుంది, ఫలిస్తుందా? ఫలించలేదు. సులువుగా, సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా భక్తుని చేత దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచున్నో, నేను ఎవని యందు నిలుచుందునో వాడు బహుగా ఫలించు. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉంటే మామూలుగా ఉండదంట. ఫలములు ఎలాగుంటుందంట? బహుగా, విస్తారముగా. కొన్నిసార్లు మనం కొన్ని ఇండ్లను చూస్తాం, అబ్బా ఈ మామిడి చెట్టు ఈసారి బాగా కాదు, కొమ్మలు ఇరిగిపోయేటట్టు కాసింది. సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా, అబ్బా ఈ పూలు చెట్టు భలే పూసింది, భలే కొమ్మలు ఇరిగిపోయేటట్టుగా భలే పూలు పూసింది అంటాం. బహుగా ఫలించును. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ బహుగా ఫలించుదురు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి ఇచ్చి, మళ్ళీ అదే అంటున్నాడు, ఎవడైనా నా యందు నిలిచుండిన ఎడల వాడు తీగలు, నిలిచి ఉండని ఎడల 6వ వచనం, వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. బయట పారవేయబడతారు. ఆ యొక్క తీగలు తీసివేస్తే బయట పారవేయబడతాయి. చెత్త ఇంట్లో ఉంచుకుంటామారా? చెత్తని ఇంట్లో ఉంచుకుంటామా? ఇంట్లో మనం కూడా ఇంటి చుట్టూ మొక్కలు, చాలామంది మన ఎవరు వీళ్ళింటి ముందు కూడా మొక్కలు ఉన్నాయి కదా, గోడ లేదు కానీ మొక్కలతోనే గోడ కట్టుకున్నారు భూషణం గారు వాళ్ళు. ఇంకెవరు శేఖర్ వాళ్ళ ఇంటి ముందు కూడా మొక్కలతోనే గోడ ఉంది. అప్పుడప్పుడు ఏం చేస్తారు? దాన్ని డ్రెస్సింగ్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డ్రెస్సింగ్ చేసిన దాన్ని అంతా పడిపోయిన దాన్ని ఏం చేస్తారు? ఎత్తి పెంటలో పారవేస్తారు. హల్లెలూయా. ఆ చెట్లో నుంచి కట్ చేయబడింది, వేరు చేయబడిన దాన్ని ఏం చేయబడుతుంది? బయట పారవేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అదే చెప్తున్నాడు, ప్రియులారా నేను మీ దేవుడను, నేను మీ ద్రాక్షవల్లిని, మీరు నాలో ఉంటేనే, నిలిచి ఉంటేనే. సగము ఎప్పుడైనా కొమ్మని ఏదైనా సగం విరిచి వదిలేస్తే వేలాడుతుంది అనుకోండి. మా ఇంటి ముందు ఏమైందంటే గాలివానకు కొమ్మ ఇరిగింది. ఆ ఇరిగిన కొమ్మను నేను చిన్నోడు నన్ను ఎప్పుడు కారు అక్కడ పెట్టుకుంటాం. ఆ కొమ్మను లాగురా అంటే లాగిండు కానీ రాలేదు, చాలా బలంగా ఉంది. రాలేదేం దాన్ని లాగేలేదేం బాబు అని అంటే, చాలా బలంగా ఉంది డాడీ, అది ఎండిపోయిన తర్వాత చూద్దాంలే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా సగం సగం అద్దుకోవడం కాదు, సగం సగం ఫలించడం కాదు. దేవుడు మన నుంచి కోరుతున్నాడు, నిన్ను నన్ను ప్రేమించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించి మనలో నుంచి ఆయన ఆశించిన రీతిగా మనము ఉండాలని కోరుకుంటున్నాడు, ఫలించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆశించినట్లుగా కాదు. నీ ఇంటి ముందు మొక్కేసుకొని నువ్వెంతగా ఆశిస్తావో అది అంతగా కాయకపోతే, అది అంతగా నువ్వు ఆశించినంతగా ఫలములు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? దాన్ని ఏం చేస్తావమ్మా? ఎందుకు ఇది వేస్ట్, దీనికి బదులు ఇంకో మొక్కేస్తే బాగుంటుంది అని దాన్ని పీకేసి ఇంకో విత్తనం తెచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? బహుముగా ఫలించాలని, విస్తారమైన ఫలములు ఆశిస్తున్నాడు దేవుడు. కొద్దిగా కాదు, కొంచెంగా కాదు, మన నుంచి బహుగా ఆశిస్తున్నాడు. కనుక మనతో ప్రేమతో మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడు. అమ్మా, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా యందు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావురా, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవమ్మా అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ద్రాక్షవల్లిలో తీగలు ఉంటేనే ఎలాగూ ఫలిస్తాయో, మీరును నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. లేకపోతే ఫలములు ఉండకపోగా ఫలించని కొమ్మను తీసివేయగా దాన్ని మనుషులు తీసి బయట పారవేస్తారు,
మనుషులు వాటిని అగ్నితో కాల్చివేస్తారు అని లేఖనము తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఒక మంచి మాట చెప్తున్నాడు ఆయన 7వ వచనంలో. మనం ఇందాక చదువుకున్న మాట 7వ వచనంలో మంచి ఇన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఫలించాలంటే, నువ్వు మంచిగా వృద్ధి చెందాలంటే, నువ్వు ఎదగాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు విస్తరించాలంటే నా యందు నిలిచి ఉంటేనే తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతేనే తప్ప. ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా, ఇళ్ళల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఏంటది? ఈ అమ్మాయి వాళ్ళ నాన్న బిడ్డ, నాన్న కూతురు. మనం ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు పరిచయం చేసినప్పుడు చేస్తూ, పెద్దోడేమో నా కొడుకు అంట, చిన్నోడేమో అమ్మ కొడుకు అంట, పెద్ద కూతురేమో నాన్న కూతురు అంట, చిన్న కూతురేమో అమ్మ కూతురు అంట. అంటే అర్థమేంటి? అమ్మ మాట బాగా వినేటోళ్ళందరూ అమ్మ కూతురులు, అమ్మ కొడుకులు. నాయన మాట మంచిగా వినేటోళ్ళందరూ నాన్న కూతురులు, నాన్న కొడుకులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని కొడుకులు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాడు, ఎవరైతే నా మాట వినరో, నా యందు నిలిచి ఉండరో, వారిని విరిచి బయట పారవేయబడగా అగ్ని చేత కాల్చివేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్ని నరకానికి సాదృశ్యము. దేవునిలో లేనివారు దేవుని బిడ్డలు కారు. తండ్రి మాట వినడు తండ్రి కొడుకు ఎలాగవుతాడమ్మా? తల్లి మాట విననే అమ్మాయి తల్లి కూతురు ఎలాగవుతుంది? హల్లెలూయా. దేవుని మాట వినని వారు దేవుని బిడ్డలు ఎలాగవుతారు? నువ్వైనా నేనైనా, వాళ్ళు అయ్యగారులు కానీ, అమ్మగారులు కానీ, సంఘం కానీ, సహవాసం కానీ, ఇంకే అంతకు మించి పెద్దోళ్ళు ఎవరైనా కానీ, దేవుని మాట వినని వారు దేవుని బిడ్డలు కానేరరు అని వాక్యం చెప్తుంది, నేను అనట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అవన్నీ చెప్పి ఆయన అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినడలా మీరు బహుగా ఫలించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల నుంచి ఫలములను కోరుతున్నాడు. నా నుంచి ఫలములు కోరుతున్నాడు. ఏం ఫలములు? మామిడి పండ్ల ఫలములు, జామ ఫలములు, యాపిల్ ఫలములు, సంత్రా ఫలములు, సపోటా ఫలములా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మన నుంచి కోరే ఫలములు గలతీ పత్రిక 5:22లో చాలా విషయాలు ఉన్నాయి ఫలముల గురించి. దేవునికి మహిమ కలుగు. 5:22 గలతీ పత్రిక. అయితే ఆత్మ ఫలం ఏం ఫలం? ఇది దేం ఫలము? మనం తినే ఫలాలు ఏంటి? జామ ఫలము, యాపిల్ ఫలము, మామిడి ఫలము. మనం తినే ఫలాలు ఏంట్రా? సంత్రా ఫలము, సపోటా ఫలము, ఇంకా దాన్ని ఏమంటారు, అనాస పండు, పైనాపిల్ ఫలము. మనం తినేటి అన్నీ ఇవి దేవుడు తినాలనుకున్నవి, దేవుడు ఆశించినవి. ఆత్మఫలమేమనగా దేవుడు మన నుంచి ఆత్మఫలములను కోరుతున్నాడు. హల్లెలూయా. ఏం ఫలములమ్మా? ఆత్మ సంబంధమైన ఫలములు కోరుతు, శరీర సంబంధమైన ఫలములు కాదు. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఎవరో పోస్ట్ పెట్టారు, శరీర సంబంధులు శరీర విషయముల మీద మనసు రుంతురు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు రుంతురు. హల్లెలూయా. ఏంటంట? దేవుడు ఏం కోరుతున్నాడు? ఆత్మ ఫలమేమనగా, ఆత్మ సంబంధమైన ఫలమేమనగా, శరీర సంబంధమైన ఫలము కాదు. శరీరం ఏమి కోరుతుంది? 2:15 మొదటి యోహాను పత్రిక 2:15 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను
లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను, వింటున్నారా ఏంట్రా? ఈ లోకమునైనను, ఈ లోకంలో ఏమున్నాయంటే వాటిని ప్రేమింపకుడి. ఏమున్నాయంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము. హల్లెలూయా. ఏంటంటమ్మా? శరీర ఫలములు కోరట్లేదు దేవుడు మన దగ్గర నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పైన 19వ వచనంలో చూడండి, 19, 17, 18, 19 వచనాల్లో ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయంలో గలతీ పత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ. దేవుడు మన నుంచి ఏ ఫలములు కోరుతున్నాడు? ఏ ఫలములు? ఆత్మ ఫలములు కోరుతున్నాడు. ఆత్మ ఫలములతో పాటు ఈ లోకంలో ఏమున్నాయి? శరీర ఫలములు ఉన్నాయి. హల్లెలూయా. లోకంలో ఏమున్నాయి? శరీర ఫలములు కూడా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసార్లు శరీర విషయం మీద మనస్సునుంతురు. శరీర కార్యములు స్పష్టమనే చదువమ్మా. అవేమనగా జారత్వమును, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాడు. ఇవన్నీ శరీర సంబంధమైనవి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూస్తారా? చాలా ఉన్నాయి బైబిల్లో శరీరానికి సంబంధించినవి, చాలా ఉన్నాయి. మార్కు సువార్త 7:21. మార్కు సువార్త 7:21. తీయగలిగిన వాళ్ళు తీయండి, తీలోనలు వెతకండి, వినండి. 7:21. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి వచ్చినవి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏంటంట? ఇవన్నీ శరీర ఫలములు. శరీరానికి సంబంధించినవన్నీ గర్వము, అహంభావము, కలహములు, మత్తతులు, అవిధేయత, విగ్రహార, ఇదంతా శరీర సంబంధమైనది. లోకంలో ఉన్నదంతయు ఏమనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడము. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారులు శరీర విషయంలో. మనం దేని మీద మనసు ఉంచాం? ఇవన్నీ శరీరమునకు సంబంధించినవి. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. హల్లెలూయా. శరీర కార్యములు, శరీర ఫలములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ తిమోతి 3:1 నుంచి. అంత్య దినములు, చివరి దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏం కాలములు అంట? ఎప్పుడంట? అంత్య దినములలో, చివరి దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఎలాగనగా మనుష్యులు, ఎవరు? మనుష్యులు స్వార్థమే స్వార్థం, స్వార్థమే స్వార్థం, స్వార్థ ప్రియులను, ధనాపేక్ష కలిగిన వారును, బింకములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అధికేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటారు. హల్లెలూయా.
పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, దాని పవిత్రతను, దాని పరిశుద్ధతను, భక్తికి సంబంధించిన శక్తిని, భక్తి యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, దాని యొక్క విధేయతను ఎరుగని వారినైనారు. హల్లెలూయా. శరీర సంబంధమైన ఫలములు ఇవన్నీ. హల్లెలూయా. ఇందులో ఏదైనా మనలో ఉందా? మనలో ఉంటే మనము శరీర ఫలములే ఫలిస్తున్నాం తప్ప ఆత్మ ఫలములు లేవు. అవిధేయులు, అజితేంద్రియులు, దుర్మార్గులు, మూర్ఖులు, సజ్జన ద్వేషులు, ఎన్ని సంగతులు ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, పైకి భక్తి గలవారి వలె, పైకి మెరుగులు ఎక్కువ, పైకి మెరుగులు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని శక్తిని, దాని పరిశుద్ధతను, భక్తి యొక్క శక్తిని, భక్తి యొక్క పరిశుద్ధతను, భక్తి యొక్క నీతిని, భక్తి యొక్క యథార్థతను, భక్తి యొక్క నిజతత్వమును ఎరుగక బ్రతుకుచూ ఉన్నారు. హల్లెలూయా. నేను చాలా సంఘాల్లో చెప్పాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా అదృష్టం కొద్దీ మీ ఊరు వచ్చాను. నా అదృష్టం కొద్దీ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇలాగే చెప్పేవాడిని, డేర్ అండ్ డాష్ డైనమిక్, భయపడేదే లేదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నువ్వు వదులుకుంటేనే యేసు ప్రభువుని నమ్ముకో, బైబిల్ పట్టుకో, లేకపోతే నువ్వు గుడికొచ్చే అవసరమే లేదు. హల్లెలూయా. 100 తాలి గింజలు ఎందుకమ్మా? 2 సరైన గింజలు ఉంటే చాలు, ఇండ్లు నిండిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ వదులుకుంటేనే భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించాలి. భక్తిలో శక్తిని పొందుకోవాలి. మనం ఏం కావాలి? మనకు అవసరమైంది ఏంటి? భక్తి చేస్తున్నాము, భక్తిలోని శక్తి కావాలి. భక్తిలోని ఉండని బాబు, భక్తిలోని పరిశుద్ధత కావాలి, భక్తిలోని నీతి కావాలి, భక్తిలోని యథార్థత కావాలి మనకు. హల్లెలూయా. ఏం కావాలి మనకి? శరీరమును ఆస్పదము చేసుకోవద్దు. ఇంకో మాట చూస్తారా? రోమిలు రాసిన పత్రిక 6:19. రోమిలు రాసిన పత్రిక 6:19. చాలా సంగతులు ఉన్నాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము నిజ క్రైస్తవునిలాగా, నిజమైన దేవుని బిడ్డలాగా మనము ఉండాలంటే, బ్రతకాలంటే 6:19. హల్లెలూయా. దేనిని బట్టి? దేనిని బట్టి? దేనిని బట్టి? దేనిని బట్టి? శరీర బలహీనతను బట్టి. ఇది ఏ పత్రికలు రాశారు? రోమ పత్రికలు రాశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. దేవునికి మహిమ. రోమాలో ఉన్న సంఘ బిడ్డలకు, రోమాలో ఉన్న ప్రార్థించే బిడ్డలకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు, రోమాలో ఉపవాసం ఉండే బిడ్డలకు, రోమాలో లెంట్ ప్రేయర్స్ జరిగించే బిడ్డలతో పౌలు గారు రాస్తున్నాడు. మొదటి అధ్యాయం తీయండి. అది అలా ఉంచి మళ్ళీ ఇటు వద్దాం. మొదటి అధ్యాయం తీయండి. మొదటి వచనం నుంచి చదువుకుందాం. రచిత్ బాబు కమాన్ ఇటు చేయి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడున పౌలైన నేను రోమాలో ఉన్న ముత్తగూడెంలో ఉన్న, ఖమ్మంలో ఉన్న, ఆరెంపల్లో ఉన్న దేవుని, ఎవరంట? రోమాలో ఉన్న, ముత్తగూడెంలో ఉన్న, ఎవరంట వాళ్ళు? దేవుని ప్రియులందరికీ అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందిన వారికి, మందిరానికి వచ్చే వారికి, కానుకలు ఇచ్చే వారికి, ప్రార్థన చేసే వారికి, ఉపవాసంలో ఉండే వారికి, 40 దినములు పాటించే వారికి, దేవుని వాక్యమును వింటూ ఉన్న వారికి, ఆ దేవుని వాక్యం గ్రహించే వారికి, రోమా సంఘములో ఉన్న ప్రియులందరికీ రాయినది. అనగా
పరిశుద్ధులుగా ఉండుటకు. ముత్తగూడెంలో మేము పరిశుద్ధులము అని చెప్పుకుంటున్న వారికి శుభమని ఈ రీతిగా రాస్తున్నాం. హల్లెలూయా. వీళ్ళు ఎవరంట? పరిశుద్ధులు, దేవునికి ప్రియులు, బాప్తిసం పొందారు, కమ్యూనం తీసుకుంటున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, మంచిగా వస్తున్నారు, పోతున్నారు. కానీ 6:19 ఏమంటున్నాడంట? మీ శరీర బలహీనతను బట్టి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధులు, నీతిమంతులు బాప్తిసం పొందుకున్నారు, కానీ వీరిలో ఏముందంట? లోపట ఏముందంట? స్తోత్రం కలుగును గాక. అదే రోమపత్రిక 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలోను, కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, మంచి చేయవలెనని నాకు కలుగుచున్నది కానీ ఏంటంట? మంచి చేయవలెనని నాకు కలుగుచున్నది కానీ, పౌలు గారే రాసిన మాట, భక్తుడైన పౌలు గారు రాశాడు, నీతిమంతుడైన అపోస్తుడైన పౌలు గారు రాశాడు. మంచి చేయవలెనని నాకు కలుగుచున్నది కానీ కీడే చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం చెప్పాలో చెప్పండి, మీకు ఏం అర్థమవుతుందో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వస్తారా? రండి, కూర్చొని స్పెషల్ క్లాసులు పెడతాను. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏమై ఉన్నావు? దేవుని బిడ్డవా? సైతాను బిడ్డవా? ఆత్మ ఫలములు ఫలిస్తున్నావా? శరీర ఫలములు ఫలిస్తున్నావా? ఈ లోక ఫలములు ఫలిస్తున్నావా? ఏం ఫలములు ఫలిస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ నిలిచున్నావు? ఎవరితో ఉన్నావు? దేవునితో అంటుకట్టబడి ఉన్నావా? దేవునిలో మమేకమై ఉన్నావా? దేవునితో కలుసుకొని ఉన్నావా? దేవునికి వేరుగా ఉన్నావా? నీ ఆలోచనలు ఏంటి? నీ తలంపులు ఏంటి? నీ నడకేంటి? నీ పడకేంటి? నీ మాట ఏంటి? నీ చూపేంటి? నీ హృదయం ఏంటి? స్తోత్రం కలుగును గాక. దేవుడేం కోరుకుంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏ మార్గం చూపిస్తున్నాడు? నువ్వు ఏ మార్గంలో పోతున్నావు? దేవుడు ఏ రహదారి చూపిస్తుంటే నువ్వు ఏ ముండ్లబాటలో పోతున్నావు? హల్లెలూయా. దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడరా? మన నుంచి మంచి ఫలములు ఫలించాలని. ఆత్మ ఫలం ఏమనగా మనలో ఏం ఫలములు కనపడ్డాయి చెప్పండి. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలను. హల్లెలూయా. ఎవరు చెప్పనవసరం లే. ఆశీర్వాదమయ్య గారు వాక్యమే బోధిస్తాడు. ఆ వాక్యం మనిషిని నిలువున చీరి పడేస్తుంది. వాక్యం చీరేస్తుంది, నేను కాదు. హెబ్రీ పత్రిక 4:12, హెబ్రీ 4:12. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, వాక్యము సజీవమై. రాత్రే చెప్పుకున్నాం కదా, రాత్రే చెప్పుకున్నాం. ఏంటి? తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు మాత్రమే కాదు, నల్ల అక్షరాలలో దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని ప్రేమ, దేవుని యొక్క కార్యము దాగి ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనదై, బలము కలిగినదై, ఈ రెండంచుకుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణమును, ఆత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంత మటుకు చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం పోతుంది? చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటది? వాక్యం. మర్రా, కత్తి కాదు. దేవుని వాక్యాన్ని రెండంచులు గల ఖడ్గంతో పోల్చాడు. ఈ తిక్కలోళ్ళందరూ అంటారు వాక్యము రెండంచుల ఖడ్గం, ఒకటి అయ్యగారికి చెప్పేవాడికి, ఒకటి అయ్యగారికి, ఒకటేమో వినేవాడికి అంటారు. స్తోత్రం కలుగును గాక. తిక్కలోళ్ళంతా తిరణాలు పోతే ఎక్క దిగడం సరిపోయిందంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. ఎటువంటి ఖడ్గము కంటేను చాలా వాడి అయింది. ఈ మధ్య కొన్ని కత్తులు చూపిస్తున్నారు, యూట్యూబ్లో చూసారా? చైనా కత్తులు. వాటిని ఒక లెదర్లో మంచి తోలు కవర్లో పెట్టి అమ్ముతున్నారు. ఎంత షార్ప్ ఉంటున్నాయంటే ఎంత పెద్ద మూలుగునైనా ఎముకనైనా దెబ్బతో కట్ చేసేస్తుంది. ఎటువంటి కత్తికైనను ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి, ఎంత వాడిదంటే ప్రాణమును చీల్చేస్తుంది. ప్రాణమును, కీళ్లను, మూలుగులను సైతం లోపలికి వెళ్ళిపోతుంది. వాక్యము అటువంటిది. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడు? నీ యొద్ద నుంచి మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. మంచి ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆత్మ ఫలములు ఫలించాలి. శరీర సంబంధమైనది నువ్వెంత నేనెంత, ఇదే ఫలము, ఇదే ఫలము, శరీర ఫలము. వాడంతా వీడింత, వాళ్ళింత వీళ్ళింత, అదేం ఫలము? స్తోత్రం కలుగుగా. నువ్వు చిన్నపిల్లవా? నువ్వు చిన్నదానివా? నువ్వు చిన్నవాడివా? నీకు తెలియదా? భూమి పుట్టిన దగ్గర నుంచి మందిరానికి వస్తున్నావు. ఊరు పుట్టిన దగ్గర నుంచి టెంట్ కింద ప్రార్థన చేసావు, చెట్టు కింద ప్రార్థన చేసావు, గుడి కట్టుకున్నావు, గుడిలోకి వస్తున్నావు, గుడిలోకి వెళ్తున్నావు. ఈ చిన్న విషయాలు మళ్ళీ వాక్యములో నుంచి చెప్పాలా? 5:17 దేవునికి స్తోత్రం. 5:17 కాదు, హెబ్రీ పత్రిక వచనం చెప్పు. 12వ వచనం, 5వ అధ్యాయము 12వ వచనం, 5వ అధ్యాయము 12, హెబ్రీ పత్రిక 5:12. కాలమును బట్టి చూస్తే అంటే అర్థమేంటి? నీవు బైబిల్ పట్టినది మొదలుకొని, నువ్వు క్రైస్తవుని ఇంట్లో పుట్టినది మొదలుకొని, కాలమును బట్టి, నువ్వు ఎప్పుడు పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఎవరింట్లో పుట్టావో, లేదా నువ్వు మందిరానికి వచ్చిన కాలమును బట్టి, నువ్వు మందిరానికి రాబట్టి ఎన్ని సంవత్సరాలు, నువ్వు పుట్టింది ఏ ఇంట్లో, క్రైస్తవుని ఇంట్లో పుట్టావా, క్రైస్తవ ఆచారాల్లో పుట్టావా, క్రైస్తవ సాంప్రదాయాల్లో పుట్టావా, భూమి పుట్టిన దగ్గర నుంచి, ఊరు పుట్టిన దగ్గర నుంచి, మందిరం పుట్టిన దగ్గర నుంచి మందిరానికి వస్తున్నావు. కాలమును బట్టి చూస్తే మీరు నిలబడి మీరందరూ సేవకులు అయిపోవాలి. పక్క సంఘంలో ఉన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం అందరం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. వాళ్ళు మందిరానికి వస్తూ వాక్యము నేర్చుకొని ఒక్కొక్కరు సేవకులుగా తయారయ్యి, ఏజీ చర్చి వాళ్ళు, కాలమును బట్టి చూస్తే మీరు అలాగ సేవకులు కావాలి, బోధకులు కావాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే. మత్తయి సువార్త చెప్తే ప్రకటన గ్రంథం తీస్తావు, ప్రకటన గ్రంథం చెప్తే యెషయా గ్రంథం తీస్తావు, యెషయా గ్రంథం చెప్తే ఇర్మియా గ్రంథం తీస్తావు. బైబిల్లోని పుస్తకాలే నీకు తెలియదు, ఎవరు రాశారో తెలియదు, ఎంతమంది రాశారో తెలియదు, ఎందుకు రాశారో, బైబిల్ ఎందుకు రాయబడిందో తెలియదు, ఎందుకు ఇవ్వబడిందో తెలియదు, ఎందుకు చదువుతున్నామో తెలియదు, ఎందుకు చదవాలో తెలియదు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాలమును బట్టి చూస్తే బోధకులై ఉండాలి. కానీ దేవోక్తులలో దేవుని వాక్యంలో మళ్ళీ ఆలు దిద్దవలసి వస్తుంది. మీరేమో 10th క్లాసు మీరు అనుకుంటున్నారు, మేము 10th క్లాస్ అనుకుంటున్నారు. దేవోక్తులను బట్టి చూస్తే అంటే దేవుని వాక్యమును బట్టి చూస్తే మళ్ళీ మీకు మూల పాఠములు, ఆది కాండము, అనగా మొదలు అని మళ్ళీ మీకు నేర్పించవలసి వస్తుందని పౌలు గారు హెబ్రీలోకి రాస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చాలా మన పట్ల వేదన కలిగి ఉన్నాడు, బాధ కలిగి ఉన్నాడు. మన ఇంట్లో మన పిల్లవాడు ఒకడు చెడిపోతుంటే ఎంత బాధ కలిగి ఉంటామో, మన అమ్మాయి ఫెయిల్ అయిపోతూ ఉంటే ఎంత బాధపడుతుంటామో, ఇంత కష్టపడి ఇన్ని ఫీజులు కట్టి ఇంతగా చదివిస్తుంటే, కార్పొరేట్ కాలేజీలో చదివిస్తూ ఉంటే కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటే, వాళ్ళ కొరకు ఇంత ధనము వెచ్చించి ఇంత శ్రమపడి ఎండ వాన వర్షం అనక బురదనక బందనక బాడనక చెమటోడ్చి సంపాదించి వాళ్ళని కార్పొరేట్ కాలేజీలో చదివిస్తుంటే ఆ పిల్ల ఫెయిల్ అయితే చెప్పండి, తల్లిదండ్రుల హృదయం ఎలాగుంటుంది, తల్లిదండ్రుల బాధ ఎలాగుంటుంది, తల్లిదండ్రుల కష్టం ఎలా ఉంటుంది. చాటున ఏడుస్తారు తల్లిదండ్రులు. నేను చదివిస్తుంటే, నేను ఇంత కష్టపడుతుంటే, తినక ఇన్ని బాధలు పడి ఉపవాసాలు ఉండి నేను వాళ్ళని సంపాదించి డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తుంటే వీళ్ళు చదవక ఫెయిల్ అయిందని మగ మనిషి ఆడ మనిషి దగ్గర చెప్పక ఒక్కడే ఏడుస్తాడు.
అదే వేదన కలిగి ఉన్నాడు. ఒకప్పుడు మందిరం లేదు, మనకి చెట్టు కింద ఆరాధన చేసుకున్నాము, టెంట్ కింద ఆరాధన చేసుకున్నాము. దేవుడు మన బాధను చూడలేక, మన కష్టాన్ని చూడలేక ఒక మందిరం ఇచ్చాడు. కొంతమంది దాతలను ప్రేరేపించి చక్కని మందిరం ఇచ్చారు. బిడ్డలు చెట్టు కింద మంచిగా భక్తిగా ఉంటున్నారు, మందిరం ఇస్తే ఇంకా ఎదుగుతారు, ఇంకా ఫలిస్తారు అని. నేను చూడగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు యెరూషలేముకు వెళుతూ ఉండగా, బేతనియా నుంచి యెరూషలేముకు వెళుతూ అంజూరపు చెట్టు ఒకటి ఫలములు లేకుండా ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియులారా, శరీర ఫలములు కాక దేవుడు కోరేది ఏంటంటే ఆత్మ ఫలములరా. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహం. హల్లెలూయా. వీటిని కోరుతున్నాడు. ఇవి ఉన్నాయా మనలో? ఇవి ఉంటే నీకు తిరుగులేదు. హల్లెలూయా. ఇవి ఉంటే నీకు తిరుగులేదు. నువ్వు దేవుని బిడ్డవే, ఎవడు చెప్పనవసరం లేదు. హల్లెలూయా. ఎవరో చెప్పనవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవే, ముమ్మాటుగా ముద్ర గుద్దుకో. నువ్వు దేవుని బిడ్డవే. ప్రేమ నీలో ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయాళుత్వం ఉందా? మంచితనం ఉందా? నువ్వు విశ్వాసం ఉందా? ఆశానిగ్రహం ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉండను. నిలిచి ఉండని ప్రతి కొమ్మను విరిచి బయట పారవేస్తాను. నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీకు ఏది ఇష్టమో, నా యందు మీరుండి మీరు అడిగి ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు వెంటనే ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఫలించే వారముగా ఉండాలి. శరీర ఫలములు కాదు, శరీర కార్యములు కాదు. మీ శరీర బలహీనతను బట్టి నేను మాట్లాడుచు, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ రోమపత్రికలు. మీ శరీర బలహీనతను బట్టి వాళ్ళు ప్రియులంట, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినారంట రోమీలు. వారిలో మీ శరీర బలహీనతను బట్టి నేను మాట్లాడుచున్నాను. ఏమనగా, మీరు ఇంతకు మునుపు అన్యాయమునకు, అక్రమణకు మీ శరీర అవయములను ఎలాగూ అప్పగించిదురో, ఇప్పుడు నీతి కలుగుటకు, పరిశుద్ధత కలుగుటకు మీ అవయవములను దేవునికి దాసులుగా అప్పగించుకోండి. హల్లెలూయా. 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 మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దైవమా, సర్వాధికారి, సజీవుడా, మేము ఫలించాలని కోరుకుంటున్నాం నాయన. పరమందుండి మమ్మల్ని చూస్తూ ఉన్నావు. నా బిడ్డలు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా నిలదొక్కుకోవాలని చూస్తుండగా ప్రభువా, శరీర కార్యంలే కనబడుతున్నట్టుగా నీ లేఖనం సెలవిస్తుంది. మాలో నుంచి రావలసినవి ఆత్మ ఫలములు ప్రభువా. నీకు స్తోత్రం. మేము నీ యందు నిలిచి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. నీకు వేరుగా ఉండి ఏ కొమ్మ కూడా చెట్టుకు వేరుగా ఉండి ఫలించలేదు, ఉండలేదు, ఎండిపోద్ది. మేము కూడా నీలో ఉంటేనే ఫలిస్తాం, నీలో అంటుకట్టబడితేనే ఫలిస్తాం, నీలో అతుక్కొని ఉంటేనే ఫలిస్తాం. అటు కృపా భాగ్యాన్ని బహుగా ఫలించాలని మీరు ఆశపడుతున్నారు. మీరు పరలోకం నుంచి మాలో నుంచి ఒక మంచి ఫలములు రావాలని, విస్తారమైన ఫలములు, బహుగా ఫలములు రావాలని మీరు ఆశపడుతున్నారు నాయన. దయతో మాపై దృష్టి ఉంచండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని మన్నించండి. ఆత్మ ఫలములు ఫలించినట్లుగా మీ కృపా అభిషేకం ఇక్కడ చేరున్న మందరి పైనను, ఈ కుటుంబ బిడ్డలపై మీరే కుమ్మరించి, నడిపించి, దీవించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క దీవెనయు ఆశీర్వాదములు, ఆయుర ఆరోగ్యములు, ఆత్మ ఫలములు ఫలించే గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.